హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జ్యోత్స్నని మందలించిన కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సుమిత్ర దశరథులు ఇద్దరు జ్యోత్స్న చిన్ననాటి డ్రెస్ని బొమ్మలని శౌర్యకి ఇచ్చారు అని జ్యోత్స్న చాలా కోపంతో మిగిలిన బొమ్మలన్నిటినీ విసిరి కొట్టేస్తుంది. అప్పుడు కార్తీక్, అత్త నువ్వేం బాధపడకు, ఇవన్నీ నీ కూతురు వద్దనుకొని విసిరి కొట్టేసింది. ఇక నుంచి ఇవి నేను నా ఇంటికి తీసుకెళ్తున్నాను. నువ్వు బాధపడకత్తా, జ్యోత్స్న చెప్పినట్లుగా ఇవి చెత్తబుట్టలోకి వెళ్ళడం లేదు, నా ఇంటికి భద్రంగా వెళ్తున్నాయి. నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి వీటిని చూడొచ్చు, వాటిలో నీ కూతుర్ని నువ్వు చూసుకోవచ్చు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, ఏం అవసరం లేదు బావా, వాటిల్లో కూతురు ఇక నుంచి ఉండదు అని అంటుంది. అప్పుడు కార్తీక్, అని నువ్వనుకుంటే సరిపోదు జ్యోత్స్న, వాళ్ళు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు చూసి నీ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఎంతో బాగా సంతోషపడుతూ ఉంటారు, అది నీకు అర్థం కాదు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, వాళ్ళెక్కడికి రారు వాటిని చూడడానికి, ఎందుకంటే కళ్ళ ముందే కూతురు ఉంది, నాలోనే ఆ జ్ఞాపకాలని చూసుకుంటూ ఉంటారు అని అంటుంది. అప్పుడు దీప, ఎప్పుడు ఒకేలా ఉండదు జ్యోత్స్న, మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ అస్సలు తెలియదు, వాళ్ళు దూరం అయినప్పుడే వాళ్ళ విలువ తెలిసి వస్తుంది. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఏం జరుగుతుందనేది మనకు అస్సలు తెలియదు, అది మన చేతిలో కూడా ఉండదు అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, అంటే ఏమంటున్నావు దీప, నేను మా అమ్మా నాన్నలకి దూరంగా వెళ్ళిపోతాను అని అంటున్నావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, దీప ఉద్దేశం అది కాదు, నువ్వు తర్వాత నీ పెళ్ళైన తర్వాత మీ అత్తగారింటికి వెళ్తావు కదా, దాని గురించి అంటుంది అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, ఏమో ఎవరికి తెలుసు, నీ భార్యగా ఉండాల్సిన నా స్థానాన్ని లాక్కున్న ఈ దీప ఈ ఇంట్లో నా కూతురి స్థానాన్ని కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తుందేమో అని అంటుంది. అప్పుడు దశరథ్, జ్యోత్స్న చిన్నపిల్లల ముందు ఏం మాట్లాడాలో ముందు అది తెలుసుకో అని అంటాడు. శౌర్య, నువ్వు హాల్లోకి వెళ్ళి ఆడుకోమ్మా అని అంటాడు. అప్పుడు శౌర్య, అలాగే తాతయ్య అని హాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్, ఏమన్నావు జ్యోత్స్న, నీ స్థానాన్ని దీప లాక్కోవాలని చూస్తుందా, దీప నిజంగానే తనకి దక్కాల్సిన స్థానాన్ని కోరుకుంటే నువ్వు ఈ మాట అనేదాకా కూడా ఉండదు, ఎప్పుడో తన స్థానాన్ని తను దక్కించుకునేది అని అంటాడు. ఆ మాట వినగానే జ్యోత్స్న గుండెల్లో రాళ్ళు పడ్డట్టు అవుతుంది. ఇదేంటి బావ నిజం మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడేంటి, ఈ దీప ఈ ఇంటి అసలు వారసురాలని బావకు అసలు నిజం తెలిసిపోయిందా, ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి బావా ఏమన్నావు అని అంటుంది. అప్పుడు కార్తీక్, అదే జ్యోత్స్న, నువ్వన్నదానికే నేను సమాధానం ఇచ్చాను, దీప స్థానం తను దక్కించుకోవాలని నిజంగానే అనుకుంటే ఎప్పుడే దక్కించుకునేది అంటున్నాను అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, ఏంటి పని మనిషి స్థానమా అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఈ ఇంటి కూతురి స్థానం జ్యోత్స్న అని అనుకుంటూ ఉంటాడు. నిజానికి నువ్వు మా అమ్మ మా నాన్న వీళ్ళంతా నా వాళ్ళని ఎవరని అనుకుంటున్నావో వాళ్ళంతా నీ వాళ్ళు కాదు జ్యోత్స్న, ఈ విషయం నీకు కూడా తెలుసు, ఈ నిజం ఎక్కడ బయటపడుతుందో అని నువ్వు అనుక్షణం భయపడుతున్నావు చూడు, ఆ ఒక్కటి చాలు నిన్ను ఎప్పుడు మనశ్శాంతిగా లేకుండా చేయడానికి అని అనుకుంటూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.